Hi, hello everyone. Welcome to the Maths Foundation classes. So today topic concept is angle. So what is the angle? A figure formed by two rays. A figure formed by two rays with a common end point is called an angle. ఫస్ట్ రే అంటే తెలియాలి. రే అంటే ఒకటే కామన్ ఒక ఎండ్ పాయింట్ ఉండదని మనం రే అంటున్నాం. మరి ఇటువంటి రేస్ టూ రేస్ విత్ ఏ కామన్ ఎండ్ పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫిగర్స్లో. సో ఇక్కడ రెండు దీస్ ఆర్ టూ రేస్. ఇక్కడ రెండింటికి ఒకటే కామన్ ఎండ్ పాయింట్ ఉంది. ఈ కార్నర్ని మనం ఏమంటున్నామో యాంగిల్ అంటున్నాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద యాంగిల్ నేమ్? యాంగిల్ ఏఓబి. యాంగిల్ ఏఓబి. సో రిటర్న్ యాజ్ యాంగిల్ ఏఓబి ఆర్ బిఓఏ. సో ఈ విధంగా మనం ఏ విధంగా పిలుస్తాం దీన్ని? యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ బిఓఏ. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ద యాంగిల్. ద కామన్ ఎండ్ పాయింట్. మరి రెండు ఒకటే చోట కామన్ ఎండ్ పాయింట్ ఉంది కాబట్టి వాటిని ఏమంటున్నాము? సో వర్టెక్స్ అంటున్నాం. వర్టెక్స్. సో మరి ఈ రేస్ని ఏమంటాము అంటే ఆర్మ్స్ అంటాం. వీటిని రెండింటిని ఏమంటాం? ఆర్మ్స్. ఎన్ని ఉన్నాయి? ఆర్మ్స్ 2 ఉన్నాయి. సో ద కామన్ ఎండ్ పాయింట్ని, ఈ మూల ఉన్న పాయింట్ని ఏమంటున్నాం? వర్టెక్స్ అంటున్నాము. తర్వాత ఆర్మ్స్ అంటున్నాము. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్మ్స్ అండ్ వర్టెక్స్. కామన్ ఎండ్ పాయింట్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ మరి యాంగిల్కి మనకు ఇంటీరియర్ పార్ట్ రీజియన్ ఉంటుంది, ఎక్స్టీరియర్ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ ఇన్ దిస్ యాంగిల్, ఇంటీరియర్ పాయింట్స్ ఆర్ సిఏ. ఇంటీరియర్ పాయింట్స్ ఆర్ సిఏ. వాట్ ఆర్ ద ఇంటీరియర్ పాయింట్స్? వాట్ ఆర్ ద ఎక్స్టీరియర్ పాయింట్స్? సిఏ ఆర్ ఇంటీరియర్ పాయింట్స్, కేవై ఆర్ ఎక్స్టీరియర్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే అకార్డింగ్ టు యాంగిల్స్, యాంగిల్ మెజర్మెంట్ని బట్టి వాటిని ఏం పేరు, ఏ టైప్ ఆఫ్ యాంగిల్ అనేది మనము ఇప్పుడు నేర్చుకుందాం. సో అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్ మీన్స్ ఎన్ యాంగిల్ దట్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. లెస్ దాన్ 90 degrees, 90 కంటే తక్కువ ఉండే యాంగిల్ని అక్యూట్ యాంగిల్ అంటాం. అంటే 0 కంటే ఎక్కువ, 0 degree కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉండే యాంగిల్ని ఏమంటాం? అక్యూట్ యాంగిల్ అంటాం. మరి 0 degrees ఉంటే ఏ విధంగా ఉంటుంది అది యాంగిల్? 0 అంటే ఇక్కడనే మూవ్ కాదు కాబట్టి దీన్ని 0 degree అంటాం, 0 యాంగిల్ అంటాం. సో 0 అబోవ్ ఉంటే దాన్ని ఏమంటున్నాం? అక్యూట్ యాంగిల్ అంటున్నాం. సో మనం అక్యూట్ యాంగిల్ అనగానే ఆ ఫిగర్ మనకు ఐడియా ఉండాలి. ఏ విధంగా ఉంటే అక్యూట్ యాంగిల్ ఉంటుంది అంటే 90కి బిలో, ఇది 90 ఉంటుంది. 90కి బిలో ఏ షేప్లో ఉన్నా, ఇట్లా ఉన్నా, నెక్స్ట్ ఇట్లా ఉన్నా, నెక్స్ట్ ఇట్లా ఉన్నా కూడా అవి అక్యూట్ యాంగిల్ మనకు షేపు గుర్తుండాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే యాంగిల్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 90 degrees. 90 degrees, 90 degrees ఉంటే దాన్ని ఏమంటున్నాము? రైట్ యాంగిల్ అంటున్నాం. మరి రైట్ యాంగిల్ అంటే ఇక్కడ 90 degrees. సో దాన్ని ఏ విధంగా? ఈ విధంగా కరెక్ట్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్. సో అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటిది? 90 నేర్చుకున్నాం కదా ఇందాక, రైట్ యాంగిల్ నేర్చుకున్నాం కదా. రైట్ యాంగిల్ 90 కంటే ఎక్కువ, మోర్ దాన్ 90 బిలో 180. మోర్ దాన్ 90 బిలో 180. 90 degrees, 180 degrees. సో ఇప్పుడు ఇందాక 90 degrees యాంగిల్ నేర్చుకున్నాం. దీన్ని దాటితే, దీన్ని 91 నుంచి ఇంకా ఇక్కడ దాటితే ఈ విధంగా ఈ 180 కంటే తక్కువ ఈ రీజియన్ని మనం ఏమంటాం? అబ్ట్యూస్ యాంగిల్ అంటున్నాం. సో 90 above 180 బిలో. సో ఇక్కడ ఏమని రాయొచ్చు? 90 degrees లెస్ దాన్ θ లెస్ దాన్ 180 degrees. అంటే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉండే యాంగిల్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ యాంగిల్. స్ట్రేట్ యాంగిల్ ఎన్ యాంగిల్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 180 degrees. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 180 degrees. ఇక్కడ మనకు 180 degrees క్లియర్గా కనిపిస్తుంది. సో స్ట్రేట్ యాంగిల్ పేరులోనే ఉంది. స్ట్రేట్ లైన్ పైన ఉండే యాంగిల్ మనం స్ట్రేట్ యాంగిల్గా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 2 రేస్ ఉంటే ఇక్కడ కామన్ వర్టెక్స్ ఉంది అనుకుందాము. ఇక్కడ వర్టెక్స్ కామన్ ఎండ్ పాయింట్. సో ఇది 180 degrees. సో నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. మరి స్ట్రేట్ యాంగిల్ అయిన తర్వాత 180 తర్వాత వచ్చేది ఏంటి? 180 అబోవ్ 360 బిలో. అంటే గ్రేటర్ దాన్ 180 లెస్ దాన్ 360. మరి ఈ యాంగిల్ నేమ్ ఏంటి? సో ఈ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్. గుర్తుపెట్టుకోవాలి, నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. రిఫ్లెక్స్ యాంగిల్ 180 వచ్చింది కదా ఇందాక. ఈ 180ని దాటిపోతే, 180ని దాటితే ఇక్కడ నుంచి మనకు. సో ఇది రిఫ్లెక్స్ యాంగిల్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అండ్ యాంగిల్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 360 degrees. కంప్లీట్ పేరులోనే ఉంది. కంప్లీట్ అంటే ఒక రొటేషన్ పూర్తిగా చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు? కంప్లీట్ యాంగిల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో 360 degrees. ఇప్పుడు ఇక్కడ 2 రేస్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే మనము గడియారంలో ఒకసారి ఇట్లా తిరిగేసిస్తే దీన్ని ఇక్కడ వరకు వస్తే దీని ఏంటి? 360 degrees. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉందన్నట్టు? 360 degrees. సో దిస్ ఇస్ నేమ్ ఈజ్ కాల్డ్ complete angle. These are the types of angles: zero angle, acute angle, right angle, obtuse angle, straight angle, reflex angle, complete angle.